తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరో గంటలో పూర్తి స్థాయి ఫలితాలు రానున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు అత్యధికంగా సర్పంచులుగా గెలుపొందారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 963 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 173 స్థానాల్లో విజయం సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 200 మందికి పైగా స్థానాల్లో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. మెజారిటీ వార్డు మెంబర్లు ఎవరికి మద్దతిస్తారో వారికే ఉప సర్పంచ్ పదవి వరించనుంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు 26,000 మంది పోలీసులను వినియోగించారు. అటు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ముగిశాయి. వీటితో పాటు రెండో విడత ఎన్నికలు ఈ నెల 25న, మూడో విడత ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా మొత్తం 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు, ఇక 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలు 28,976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డులకు 70,094 మంది బరిలో నిలిచారు. అక్కడ పోలైన ఓట్లు 95.48 ఓట్లు ఎవరికి వస్తే వారిదే విజయం. దీంతో పోలింగ్ ఎలా ముగిసిందో లేదో వెంటనే ఫలితం కూడా వెలువడింది. 59 ఓట్లు సాధించిన రవీందర్ అనే డిగ్రీ విద్యార్థి విజయం సాధించారు. జగిత్యాల జిల్లా బిర్పూర్ మండలంలోని చిన్న కొల్వాయి పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓటు శ్రీనివాస్. తిరస్కరించబడిన ఓట్లు 7, నోటాకు 1 పడ్డాయి. మొత్తం టోటల్ 95 ఓట్లు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ పోలింగ్ ముగిసింది. ముఖ్యంగా ఈసారి గ్రామాల్లో కొత్త సర్పంచులు వచ్చారు, కొత్త గ్రామ పంచాయతీలు కూడా అనేకం ఏర్పడ్డాయి. సో వాటికి కొత్తగా సర్పంచులు వచ్చారు. ఈసారి యువత కూడా ఎక్కువగా ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో దాదాపు రాష్ట్రంలోనే చిన్న గ్రామ పంచాయతీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓట్లే 108 ఓట్లు, అందులో 95 మాత్రమే పోలయ్యాయి. మిగతా వాళ్ళందరూ కొంతమంది విదేశాల్లో ఉండగా కొంతమంది చనిపోయారు. సో మొదటిసారి చిన్న వయసులో ఎన్నికైన సర్పంచ్ రవీందర్ మనతో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఎట్లా 95 చిన్న గ్రామం ఎట్లా డెవలప్ చేస్తావు? మొదటిసారి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చావు, ఎట్లా డెవలప్ చేస్తావు మీ ఊరిని? మొదటి ప్రాధాన్యతగా ఏం తీసుకుంటావు? సార్, మొదటి ప్రాధాన్యత సిసి రోడ్లు, డబుల్ బెడ్రూమ్స్, ఇంకా ఇంటింటికి నెల ఇంకా కొన్ని ఇళ్ళకు వస్తలేవు, అవన్నీ చేపిస్తా. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. సో సర్పంచ్గా గెలిచినందుకు ఏమనిపిస్తోంది? ఎట్లా ఉంది? సర్పంచ్గా గెలిచినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇంకా చెప్పలేదు, ఇంకా చాలా చాలా పనులు చేస్తాం, అందరికీ అందుబాటులో ఉంటాం. ఎమ్మెల్యేలతో అధికారులతో మాట్లాడి నిధులు తెప్పించగలుగుతావా? అందరి పై అధికారులతో మాట్లాడి ఏ నిధులున్నా ఏ పథకాలున్నా అందరికీ అందేటట్టు నిరంతరం పని చేసుకుంటా అందుబాటులో ఉంటా. ఇంకా చాలా డెవలప్, మొత్తం విలేజ్ యొక్క నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తా. సో ఇక ఇది మీది ఎందుకంటే ఇది తండ అంటే ఒక గూడెం లెక్క ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది చదువుకొని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కొన్ని పథకాల మీద అవగాహన ఉండదు, చదువుకుల విషయంలోనూ వెనుకబాటుతనం ఉంటుంది. వాళ్ళలో ఎట్లా చైతన్యం తెస్తావు?
చదువుకోని వాళ్ళకు కూడా వాళ్ళ స్కూలుకు అంత స్టడీ మీద ఇంట్రెస్ట్ పెంచుతా, ఇంకా చదువుకోని వాళ్ళని కూడా హాస్టల్స్ ఇంకేమైనా వసతులు ఉన్నా వాళ్ళకి కల్పిస్తా, అందరినీ అక్షరాస్యత కూడా పెంచుకుంటా. సో జగిత్యాల జిల్లా గోదావరి పరివాహక సరిహద్దులో ఉన్న ఈ చిన్న తండాలో చిన్న కోల్వాయి గ్రామంలో మొత్తం 95 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అందులో దాదాపు 59 ఓట్లు సర్పంచ్ రవీందర్కి వచ్చాయి. దీంతో తండా వాసులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తంగా రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ముగిసిందనే చెప్పొచ్చు. కొన్ని చిన్న తండాలు, ఎందుకంటే రాష్ట్రం చూపు కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే 100 లోపు మాత్రమే ఓట్లు ఉండటం, అందులో 90 ఓట్లు మాత్రమే పోలయ్యే అనేక చిన్న గ్రామాల పైన కూడా రాష్ట్రం దృష్టి పెట్టి వాటికి నిధులు కేటాయిస్తే మరింత అభివృద్ధి చెందుతాయి అంటున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కొత్త సర్పంచులు కూడా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్